Hello everyone, welcome to Ecommerce Academy. My name is Vijay Kumar, Faculty of Geography. మనం ఈ పర్టిక్యులర్ వీడియోలో ఎవరికి తెలియని మిస్టరీ గురించి నేర్చుకోబోతున్నాం సార్. ఆ మిస్టరీయే మెరైన్ ట్రెంచ్. అయితే ఈ మెరైన్ ట్రెంచ్ అనేది చాలా మంది వినే ఉంటారు. డీపెస్ట్ ట్రెంచ్ అని, డిఫరెంట్ డైరెక్టర్స్ జేమ్స్ కెమెరూన్ అక్కడికి వెళ్ళాడని, అండ్ అక్కడ అసలు వెలుతురు రాదని, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుందని, ఇట్లాంటి ఎన్నో అన్హిడెన్ మిస్టరీస్ ఉన్నాయి సార్. అసలు ఆ ట్రెంచ్ అంటే ఏంటి, అది ఎలా ఫార్మ్ అయింది, ఎక్కడ లొకేట్ అయ్యింది, దాంట్లో ఉన్న కండిషన్స్ ఏంటి, అక్కడ జీవులు ఉంటాయా లేదా అనే సెగ్మెంట్ మీద మనం ఈ పర్టికులర్ వీడియోలో నేర్చుకోబోతున్నాం. అయితే ఈ మెరైన్ ట్రెంచ్ వచ్చేసి మనకి పెసిఫిక్ ఓషన్లో ఉంది సార్. దాని డీప్నెస్ క్యాలిక్యులేట్ చేస్తే ఇట్ ఈస్ అబౌవ్ 11,000 మీటర్స్. అంటే ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్న మౌంట్ ఎవరెస్ట్ని తిప్పేసి కోన్లాగా పెట్టినా ఇది ఫిల్ అవ్వదు. అంత డీపర్గా ఈ పర్టికులర్ మెరైన్ ట్రెంచ్ అనేది ఉంది. ఈ మెరైన్ ట్రెంచ్లో డిఫరెంట్ పాయింట్ జోన్స్ ఉన్నాయి సార్. కానీ ద లాస్ట్ పాయింట్ జోన్ని మనం ఛాలెంజర్ డీప్ అంటాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. అయితే దీని యొక్క జోగ్రఫికల్ లొకేషన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి అనుకుంటే వెస్టర్న్ పెసిఫిక్ లొకేషన్లో ఇది ఉంది సార్. ఈస్ట్ ఆఫ్ ఫిలిప్పైన్స్ అండ్ సౌత్ ఆఫ్ జపాన్, ఈ మూడిటి మధ్యలో ఎగ్జాక్ట్గా ఈ పర్టికులర్ మెరైన్ ట్రెంచ్ అనేది ఉండడం జరిగింది. యాజ్ నేను చెప్పినట్టే ఈ ఛాలెంజర్ డీప్ ఏదైతే ఉందో అది డీపెస్ట్ పాయింట్. మరి ఇది ఎలా ఫార్మ్ అయిందన్న మిస్టరీని మనం రివీల్ చేస్తే హిడెన్ జోగ్రఫీలో ఒక 2 ప్లేట్స్ సార్. ప్లేట్స్ అంటే మనకు ఎర్త్ మీద ఉన్న క్రస్ట్ ఏవైతే ఉన్నదో ఆ క్రస్ట్ చిన్న చిన్న భాగాలుగా విడిపోయి ఉంది. దాన్నే మనం లిథోస్ఫిరిక్ ప్లేట్స్ అంటాం. దాంట్లో ఓషనిక్ ప్లేట్ ఉండొచ్చు, కాంటినెంటల్ ప్లేట్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ అమెరికన్ ప్లేట్, పెసిఫిక్ ప్లేట్, ఫిలిప్పైన్స్ ప్లేట్, యురేషియన్ ప్లేట్, ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్, ఆఫ్రికన్ ప్లేట్, ఇట్లా డిఫరెంట్ ప్లేట్స్గా భాగాలుగా విడిపోయి ఉంది ఆ క్రస్ట్ సర్ఫేస్ మొత్తం. అట్లా 2 భాగాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి పెసిఫిక్ ప్లేట్, ఒకటి మెరైన్ ప్లేట్. అయితే ఇది మైనర్ ప్లేట్ అండి. ఈ పెసిఫిక్ ప్లేట్ వచ్చేసి మేజర్ ప్లేట్. ఈ రెండిటి మధ్యలో ఏదైతే కండిషన్ ఉందో ఈ 2 కొలిజన్ బౌండరీలోకి వచ్చినాయి. కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ అంటాం. జనరల్గా ఈ థియరీ తెలియాలంటే మీకు కన్వెక్షనల్ సెల్ గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్లో టెంపరేచర్ డిఫరెన్సెస్ అండ్ ప్రెషర్ డిఫరెన్సెస్ వల్ల డెన్సిటీ డిఫరెన్సెస్ క్రియేట్ అయ్యి మ్యాగ్మా అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఆ మ్యాగ్మా మూవ్ అయ్యేటప్పుడు ఒక సెల్యులార్ స్ట్రక్చర్లో మూవ్ అవుతుంది. దాన్నే కన్వెక్షనల్ సెల్ అంటాం. అయితే ఈ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మ్యాగ్మా మీద ఫ్లోట్ అవుతూ ఉండడం వల్ల ఆ మ్యాగ్మా ఎటు మూవ్ అవుతాయి, ఈ ప్లేట్స్ కూడా అలానే మూవ్ అవుతాయి. అలా మనకి ప్లేట్ టెక్టానిక్స్ థియరీ అనేది బిల్డ్ అయింది. ఆ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో పెసిఫిక్ ప్లేట్ అండ్ మెరైన్ ప్లేట్ ఈ 2 టువర్డ్స్ ఈచ్ అదర్ వచ్చినప్పుడు కంప్రెషనల్ ఫోర్సెస్ అటాచ్ అవుతాయి సార్. ఆ కంప్రెషనల్ ఫోర్సెస్ అటాచ్ అయినప్పుడు ఈ రెండిట్లో లార్జర్ ప్లేట్ అండ్ డెన్సర్ ప్లేట్ ఏదైతే ఉందో దట్ ఈస్ స్పెసిఫిక్ ప్లేట్, అది సబ్డక్ట్ అవుతుంది. సబ్డక్షన్ అంటే ఇప్పుడు 2 డిఫరెంట్ డెన్సిటీ ఉన్న మెటీరియల్ని మీరు క్లబ్ చేయడానికి ప్రయత్నిస్తే ఏదైతే హయ్యర్ డెన్సిటీ మెటీరియల్ ఉందో అది ఎలా అయితే ఆపోజిట్ స్లాబ్ దాని అండర్లోకి వెళ్తుందో అట్లా పెసిఫిక్ ప్లేట్ కూడా ఇట్లా మెరైన్ ప్లేట్ అండర్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ని మనం సబ్డక్షన్ అంటాం. ఆ సబ్డక్షన్ ఏదైతే ఉందో దానివల్ల ఇక్కడ ఒక డీపెస్ట్ పాయింట్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఆ డీపెస్ట్ పాయింట్నే మనం ట్రెంచ్ అని అంటా ఉన్నాం. అట్లా గ్లోబల్ లెవెల్లో పెసిఫిక్ ఓషన్లో, అట్లాంటిక్ ఓషన్లో, ఇండియన్ ఓషన్లో ఎన్నో ట్రెంచెస్ ఉన్నాయి. దాంట్లో వెల్ నోన్ ట్రెంచెస్ వచ్చేసి మెరైన్ ట్రెంచ్, పెరు చిలీ ట్రెంచ్, ఇవి వెల్ నోన్ ట్రెంచెస్గా మనం భావిస్తూ ఉంటాం. అయితే ఈ ట్రెంచ్ దగ్గర అసలు జీవరాశులు ఉంటాయా లేదా, ప్రెషర్ ఎలా ఉంటుంది, టెంపరేచర్ ఎలా ఉంటుంది అంటే ఆబ్వియస్లీ డీపెస్ట్ పాయింట్ కాబట్టి ఈ వాటర్ యొక్క వెయిట్ దాని మీద యాక్ట్ అవుతూ ఉంటే ప్రెషర్ అనేది హై ఉంటుంది. కానీ టెంపరేచర్ కండిషన్స్కి వచ్చేసరికి దిస్ ఈస్ జస్ట్ అబౌవ్ ఫ్రీజింగ్, అంటే 1 డిగ్రీయో 2 డిగ్రీయో సెంటిగ్రేడ్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది. మరి అంత ప్రెషర్, అంత టెంపరేచర్ ఉండడం వల్ల అక్కడ అసలు జీవరాశులు ఉంటాయా లేదా అంటే ఓన్లీ 3 కైండ్ ఆఫ్ లైఫ్ ఎగ్జిస్ట్ ఇన్ దట్ పర్టిక్యులర్ రీజన్. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. జైంట్ యాంఫిపోడ్స్ అనేవి ఉంటాయి అక్కడ, ప్లస్ మైక్రోబ్స్ ఉంటాయి. ఆ మైక్రోబ్స్ కూడా ఏవైతే హైడ్రోజన్ని, మీథేన్ని కన్జ్యూమ్ చేయగలుగుతాయో ఆ మైక్రోబ్స్ ఉంటాయి.
అండ్ స్నేల్ ఫిష్ ఉంటుంది సార్. జనరల్గా స్నేల్కి అవుటర్ కవర్ ఉంటుంది. అవుటర్ కవర్ వల్ల ఏదైతే ప్రెషర్ పడుతుందో దాని మీద ఆ ప్రెషర్ని తట్టుకునే శక్తి ఉంటుంది. ఆ పర్టికులర్ స్నేల్ ఫిష్ మాత్రం మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఎకనామిక్ యాంగిల్లో మనం చూస్తే ఈ రీజియన్లో చాలా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నాయని డిఫరెంట్ ఓషనోగ్రఫర్స్ ఆల్రెడీ రిపోర్ట్స్ ఇచ్చున్నారు సార్. డౌన్ టు ఎర్త్లో కూడా వచ్చింది. కాకపోతే దాని ఎక్స్ట్రాక్షన్ అనేది హైలీ మిషన్ ఇంపాసిబుల్. ఎందుకంటే నార్మల్ ఓషనిక్ క్రస్ట్ నుంచి తీయడానికే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాటిల్ నెక్స్ ఉన్నాయి. అవి కాకుండా మనకు మైక్రోబియల్ సెక్రెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఎకనామిక్ యాంగిల్ ఆర్ మినరల్ యాంగిల్లో మనం ఆలోచిస్తే ఆ పర్టికులర్ కండిషన్స్ని మనం ఆలోచించాల్సి ఉంటుంది. అయితే ఈ సబ్డక్షన్ జోన్ ఈ ఇమేజ్లో చూస్తే ఇలా అవుతుంది చూడండి. సబ్డక్షన్ జోన్ ఇలా ఒక ప్లేట్ ఇంకో ప్లేట్, ఒక ప్లేట్ అండర్ ఇంకో ప్లేట్ వెళ్తే దాన్ని సబ్డక్షన్ అంటారు. ఎక్కడ సబ్డక్షన్ జరిగినా అక్కడ ఎర్త్ క్వేక్స్ అండ్ వాల్కెనోస్ అనేవి కామన్గా ఉంటాయి. అయితే సబ్డక్షన్ అనేది రెండు ఓషనిక్ ప్లేట్ల మధ్యలో కానీ, ఒక ఓషనిక్ ప్లేట్ కాంటినెంటల్ ప్లేట్ మధ్యలో కానీ, ఒక కాంటినెంట్ అండ్ కాంటినెంట్ ప్లేట్ మధ్యలో కానీ ఉండొచ్చు. సో ఇలా ఎక్కడ సబ్డక్షన్ జరిగినా ఎర్త్ క్వేక్స్ అండ్ వాల్కెనోస్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ మెరైన్ ట్రెంచ్ కూడా ఇలాంటి ఒక సబ్డక్షన్ వల్లనే ఫార్మ్ అయిందని గుర్తుపెట్టుకోండి. హోప్ఫుల్లీ అందరికీ పర్టికులర్ హిడెన్ జియోగ్రఫీ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఒకవేళ మీకోసం ఏదన్నా టాపిక్ చేయాలి అని అనుకుంటే ఆ పర్టికులర్ టాపిక్ నేమ్ని కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. Subscribe to Ekam-IAS Academy channel. Click on the bell icon for continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.